మీట్కి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే అందరు ప్రెస్ మీట్ అంటారు. నాకు తెలిసి అది ప్రెస్ మీట్ అయితే కాదు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. ప్రెస్ మీట్లో ఏం చెప్తాం, ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్తాము, ప్రజలకు ఏం చేస్తాము, ఏ విధంగా మనం అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం అనే మాటలు మాట్లాడితే అది ప్రెస్ మీట్ అయితే. తప్పిస్తే ఏదో మనం మంత్రి ఉన్నాడు, మంత్రి గారితో మెప్పు పొందాలి, మంత్రి గారితో ఇంకేమన్నా నామినేటెడ్ పోస్టులు తీసుకోవాలి, ఇంకో 4 రూపాయలు ఇచ్చి ఏదైనా పోస్టులు తీసుకోవాలని చెప్పి మెప్పు పొందే ప్రయత్నం చేసి ప్రెస్ మీట్ పెట్టారు. తప్పిస్తే అది ఫస్ట్ ప్రజలకు ఉపయోగపడే ప్రెస్ మీటే కాదని చెప్పి నా యొక్క అభిప్రాయము. దాని తర్వాత ముందు చెప్పిన మాట ఏంటంటే మార్ఫింగ్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లా మార్ఫింగ్ ఫోటో సెట్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుందనే జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఫస్ట్ రియాలిటీకి రీల్కి ఒరిజినాలిటీ తెలియని నాయకులు ఈరోజు ఆత్మకూరులో ఉన్నారు. అలాంటి నాయకులను మంత్రి గారు పవర్ అప్పర్ చెప్పారు. అలాంటి నాయకులు అభివృద్ధి ఏం చేస్తారు, ఆత్మకూరుని ప్రజలు ఏ విధంగా చూస్తారు? తన కుటుంబంలో 2 ప్రాణాలను పోగొట్టుకున్నా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవకు పోరాడుతున్న గౌరవ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామన్న గారికి నిస్వార్థ నాయకుడైనటువంటి మా గౌరవ చిట్టెం రామన్నను విమర్శించే స్థాయి మీది కాదు అని చెప్పి ఒళ్ళు అదుపులో పెట్టుకోకపోతే మండల నాయకులారా ఖబర్దార్, ఇటువంటి సంఘటన పునరావృతం అయితే నాలుకలు చీరేస్తామని హెచ్చరిస్తున్నాం. మండలంలో ఆత్మకూరు మండల నాయకులారా, మొదట మీ స్థాయి ఏందో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మకూరు మండలంలో మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే సరిపోతుంది, కానీ మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడితే తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి చిట్టెం రామన్న సైనికులం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం సిద్ధంగా ఉన్నామని కూడా పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు అసలు ఇది శాఖనే అనివార్య శాఖలు ఇచ్చిండ్రు, ఏం స్తోమత లేని శాఖలు ఇచ్చిండ్రు, పైసలు లేని శాఖలు ఇచ్చిండ్రు. అదే పైసలు లేని శాఖలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాజీనామా చేయి, నీకు ధైర్యం ఉంటే. క్యాబినెట్ నీకు ఏమిత్రం మక్తల్ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ ఉన్నా నువ్వు తక్షణమే రాజీనామా చేయి. ఎందుకు అంటే ఆత్మకూరు నువ్వు అనుకున్నట్లు మక్తల్ రెవెన్యూ డివిజన్లు 2 చేస్తున్నావు కదా, రెవెన్యూ డివిజన్లు కాలేదు కాబట్టి నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఏదో బ్రిడ్జి అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది కాదు. మీరు తక్షణం పోండి ఊర్లకు, మిమ్మల్ని పొరకలు తీసుకొని ఉరికిస్తారు రేపు మున్సిపల్ ఎలక్షన్లలో. ఏం చేసిండ్రు బాయ్ మీరు? మాట్లాడతారు ప్రతిసారి ఏదో ఏకవచనంతో మీ స్థాయికి మించి. మీరు ఎక్కడ ఎలక్షన్లో గెలిచిండ్రు, ఏం చేసిండ్రు? మీరు ఏదో పెద్ద మోతవిరి మాటలు మాట్లాడతారు. ఇవన్నీ బంద్ చేస్తే బాగుంటుంది. ఇంకో రూట్లో చెప్పాల్సి వస్తుంది, ఇంకా ఘాటుకు కూడా చెప్పాల్సి వస్తుంది. మీ ఉడత ఊపులకు ఎవడు భయపడేటోళ్ళు లేడు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదో కనీసం గౌరవం, మనమందరం ఒక ప్రాంతంలో ఉంటాం, తల్లిపిల్లల్లాగా ఉండాలన్న ఒక ఉద్దేశం తప్పితే మీ ఎదుర్కొనికే మాకు ఎట్లాంటి ధైర్యం లేక కాదు, మీకంటే ఎక్కువ కూడా మాట్లాడతాం, మీకంటే ఎక్కువ అనుభవం కూడా ఉంది. మేము కూడా రాజకీయాల్లో 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేమేం వెనుకోనికేం లేదు. మీరు అరేనైనా మీరు వచ్చి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి. మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మేము తలుచుకుంటే మీరు ఆడ ఉండేటోళ్ళు అది తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. ఒకటప్పుడు ఒకరి వ్యక్తిని విమర్శిస్తే, స్థాయికి మించి విమర్శిస్తే, ఈరోజు శ్రీహరిని మినిస్టర్ గారిని మేము ఎంతకైనా తెగించి మాట్లాడతాం. ఏమిగా అయితే కేసులు, పోతే జైలుకి, ఈ 2 తప్ప ఏమీ జరగదు మీ వద్ద. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు కూడా బాల్ మా కోట్లో ఉంటుంది. ఎట్లా ఆడుకోవాలన్నా అట్లా ఆడుకుంటాం. చూసి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి రామ్మోహన్ రెడ్డి సార్ని ఖబర్దార్ రామ్మోహన్ సార్ అంటాడు. దేని మీద ఖబర్దార్? నువ్వు 2500 మహిళలకు ఇస్తున్నావని, 2500 మహిళలకు ఇస్తున్నావని ఖబర్దారా? రుణమాఫీ సగం మందికి ఇచ్చినందుకు ఖబర్దారా? వితంతులకు పెన్షన్లు 4000 నుంచి 2000 నుంచి 4000 చేసినందుకు ఖబర్దారా? రైతు భరోసా ఎగరగొట్టినందుకు ఖబర్దారా? క్రాప్ హాలిడే చేసినందుకు ఖబర్దారా? మీరు ఈ 6 గ్యారంటీల మీద ఏది చర్చ పెట్టినా, ఏడబెట్టినా మేము చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అభివృద్ధి పనులు మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. బ్రిడ్జి వచ్చిందంటే మేము చాలా స్వాగతించినాము. ఎందుకంటే ఆత్మకూరు కూడా అభివృద్ధి చెందాలనే కాంక్ష మా సార్కు ఉంది.
మాకుంది, అందరికి ఉంది. రామ్మోహన్ రెడ్డి సార్ గారు 10 ఏళ్ళు ఏం చేసినా అని మీరు ఒక క్వశ్చన్ వేసిండ్రు. 10 ఏళ్ళు ఆత్మకూరుకి నీళ్ళు తెచ్చిన ఘనత, పరమేశ్వర చెరువుకు నీళ్ళు తెచ్చిన ఘనత ఒక రామ్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే అప్పుడు ఒక ఎడారిగా ఉండే ఆత్మకూరు చెరువు. ఇక పిన్నెంచెర్లో పోవాలంటే ఆత్మకూరుకే చెరువులకి వెళ్ళి రోడ్డు పెట్టిండ్రి. కానీ ఆ రోజు భూత్పూర్కి వెళ్ళి కెనాలు తొలగించి ఆత్మకూరు అమ్మర్చింత చెరువుకు నీళ్లు నింపి శశశామలు చేసి ఆత్మకూరు మున్సిపాలిటీకి గ్రౌండ్ వాటర్ తెప్పించి మత్స్యకారులకు మత్స్య సంపద కూడా సృష్టించిండు చిట్టెం రామన్న. ఈరోజు అదే చెరువులో ఈరోజు మత్స్యకారులకు మత్స్య సంపద ఎక్కడ ఉంది? 2 ఏళ్ల కాలంలో మత్స్యకారులు భీమవరంకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ చేపలు వదులుతున్నారు. కానీ గవర్నమెంట్కి వెళ్ళి అమ్మర్జింత ఆత్మకులు ఎక్కడ కూడా చేపలు వదలడమే లేదు. మళ్ళీ క్రాప్ హాలిడే లేదంటున్నారు. మళ్ళీ అదే గవర్నమెంట్ అధికారులతో ఎస్సీ గారితో కానీ ఈ గారితో కానీ ఏ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టి క్రాప్ హాలిడే లేదని రైతులకు చెప్పిస్తే రైతులు అరగోస పట్టరు కదా, రైతులు అయోమయం పడరు కదా. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులతోనే పెట్టియండి ప్రెస్ మీట్ పెట్టించి మేము ఏప్రిల్ 15 వరకు కూడా వాటర్ వదులుతాను ఒక్కటి మాట చెప్తే రైతులు అందరూ సంతోషంగా ఉండరా?